తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం గోదావరికని జీఎం కాలనీ మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చందర్ ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, మూల విజయారెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు జరిగింది ఏమీ లేదని ఆరోపించారు. 2 సంవత్సరాలుగా బతుకమ్మ పండుగలకు చీరలు కూడా అందించలేకపోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయారని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ఇంటి ముందు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ ముగ్గులు వేయాలని కోరారు. రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఏటా ముగ్గుల పోటీలను సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించేటువంటి సంస్కృతి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన ఉద్యమ సమయంలో ప్రతి ఇంటి ముంగట తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రతి ఒక్క ఆడపడుచు ముగ్గులు వేసి తెలంగాణ రాష్ట్రం కావాలని వాళ్ళ మనోభావాలను చెప్పినటువంటి సందర్భం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా, మహిళా సోదరులందరూ కూడా వాళ్ళ మనోభావాలను చెప్పుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ముగ్గుల పోటీలలో వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరిమణి కూడా మాకు కేసీఆర్ గారి పాలన కావాలని ముగ్గులు వేస్తున్నటువంటి సందర్భం. రేపటి సంక్రాంతి పండుగ రోజు కూడా మీ మనోభావాలను తెలిపేటువంటి విధంగా ముగ్గులలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటేనే ఈ యొక్క బంగారు తెలంగాణ నిర్మితమవుతుంది అనేటువంటి విషయాలను మీరు చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాలుగా కోరకంటి చందర్ గారు అని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. అందులో మనకు తెలంగాణలో కూడా ఈ యొక్క పండుగ, ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంటుంది హిందూ సాంప్రదాయంలో. దాంట్లో భాగంగానే ఇవాళ సంక్రాంతికి వస్తే మనకు 4-5 అంశాలు ఉంటాయి. ఒకటేమో ముగ్గులు వేయడం, గంగిరెద్దులోళ్ళు, కైట్లు ఎగిరేయడం, సకినాలను అరిసెలు తినడం, ఇవన్నీ ఒక భాగం. కానీ దీంట్లో మీరందరూ ప్రతిరోజు మన ఇంటి ముంగట ముగ్గులు వేస్తూ ఉంటాం. ఆ ముగ్గు ఎందుకు వేస్తాం అనే దానికి కూడా పాతోళ్ళకెరక ఇప్పటికి కూడా కొంతమందికి అర్థం కాదు. వాస్తవానికి ఒకప్పుడు మన ఇళ్ళల్లో మామూలు గుడిసె ఇళ్ళల్లో ఉంటుండే, దానికి గచ్చు ఏం లేకపోవు. మనకు బయట ఉట్టికాళ్ళతోటి తిరిగే వ్యవస్థ ఉండే, నడిచి తిరిగే వ్యవస్థ ఉండే, ఇవన్నీ ఉండే. కాబట్టి బయట ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా లోపలికి రావద్దని చెప్పేసి మనం ఒక బార్డర్ లాగా వేసుకొని ఆ పసుపులో కానీ ఇవన్నిట్లో కానీ కెమికల్ అంటే ఒక యాంటీబయాటిక్ పదార్థం ఉండి మిగతాన్ని కూడా రాకుండా చూడడం కోసమే అప్పుడు ముగ్గులు వేసేవాళ్ళు. అదమ్మా సైన్స్ పరంగానే ఫస్ట్. సైన్స్ తర్వాత ముగ్గు వేయడం వల్ల కూడా ఇంటికి అందం వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులలో మనం రోజు వేస్తూ ఉన్నాం. ఇవాళ ఆట విడుపుగా మీకు కొంచెం రిలాక్స్ ఉండాలి, మీకు కొంచెం ఎంటర్టైన్ ఉండాలి, మీకు కూడా ఆ ముగ్గులు ఇంటికాడ వేసుకునే కళను నలుగురికి తెలియజేసి మన ప్రదర్శనను తెలియడం కోసం, మనను ముందుకు పోవడం కోసం, అదేవిధంగా మన కళను కూడా మన సంస్కృతిని కూడా పరిచయం చేయడం కోసం ఈ ముగ్గుల పోటీలు గత చాలా ఏళ్ళుగా చాలామంది చేస్తూ ఉన్నారు. అదే మన సోదరుడు కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా, ఎందుకంటే సంక్రాంతి అనగానే మనకు ముగ్గులు వేసుకోవడం మన ఆనవాయితీ, సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా. కాబట్టి ముగ్గుల పోటీ ఆడబిడ్డలకు పెట్టాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అందరు చాలా చక్కగా దాదాపు ఒక 105-110 మంది వరకు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు ముగ్గులు చాలా చక్కగా పెట్టిండ్రు అందరికి. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు ఉంటాయి. మిగతా కొన్ని కన్సోలేషన్ ప్రైజులు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంది. కాబట్టి అందరూ నిరాశ పడకుండా, ఎందుకంటే ప్రైజులు అందరం రావాలనే వేస్తాము. కానీ కొంతమందికే ప్రైజులు వస్తాయి. వచ్చిన వారు సంతోషంగా ఉండడం అనేది, రాని వారు బాధపడడం అనేది కాదు. మనం పాల్గొన్నామా లేదా అనేది ముఖ్యము.
పాల్గొనాలి. ప్రతి దాంట్లో ఒక ముగ్గుల పోటనే కాదు, దేంట్లోనైనా కూడా మన పార్టిసిపేషన్ ముఖ్యము. తర్వాత గెలవాలనే తపనతో మనము అది పాల్గొనాలి. ఒకవేళ రాకున్నా కూడా మనం ఇప్పుడు ఇంకొకసారి ట్రై చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు అనంతరం ముగ్గుల పోటీలో విజయం సాధించిన మహిళలకు బహుమతులు అందించారు. మొదటి బహుమతి గెలుచుకున్న పద్మకు 10,000, రెండవ బహుమతి గెలుచుకున్న దుర్గం రేణుకకు 5,000, మూడవ బహుమతి గెలుచుకున్న దివ్యకు 3,000 రూపాయల పారితోషికాన్ని అందించారు. పోటీల్లో పాల్గొన్న 100 మంది మహిళలు కోరకంటి చందర్ చీరలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాముకొట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచెర్ల కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, నారాయణదాస్ మారుతి, వడ్డేపల్లి శంకర్, అచ్చవీనం, జక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్, పిల్లి రమేష్, చెల్లా రవీందర్, నూతి తిరుపతి, రంగజ్యోతి, భానుప్రసాద్, ఇరుగురాల శ్రావణ్, చింటూ, కిరణ్జీ, నిమ్మరాజుల సాగర్, గుర్రం పద్మ తదితరులు పాల్గొన్నారు.